బీజేపీపై ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటి అంటే దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ ఐటీ కానీ లేకపోతే సిబిఐ వీటిని విపక్షాల మీదకి వదులుతూ ఉన్నారు. ఇది కేవలం ప్రతీకార చర్యలో భాగంగా అని చెప్పి. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేయలేదు అనుకోండి, వాళ్ళకి ఈడీ వచ్చినా సిబిఐ వచ్చినా వాళ్ళకి ఏం భయం? సమన్లు కూడా పదే పదే పంపించటము దీన్ని ఎలా చూడాలి? అది పదే పదే పంపించినా కూడా వాళ్ళు రావాలి కదండి. బీజేపీ అనే కాదు, అలా అయితే చెప్పాలంటే బీజేపీలో కూడా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ పొలిటీషియన్స్ మీద కొన్ని స్టేట్స్లో ఈడీ అండ్ సిబిఐ దాడులు జరిగాయి. నిజంగా సిఏఏ ఇక్కడున్న భారతీయ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చట్టమా? రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసింది ఒక తీరుంది, కానీ వీళ్ళు దీన్ని అమెండ్ చేసి రాజ్యాంగాన్ని మొత్తం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి డ్రాఫ్ట్ చేసి ఒక కాన్స్టిట్యూషన్ బయటకు వచ్చిన తర్వాత అందులో రాముడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు, ఇంక్లూడింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? ఇఫ్ సెక్యులరిజం అనే దాన్ని మన ప్రియాంబిల్లో చేర్చాలి అని అంటే వీళ్ళు ఉండకూడదు. పిల్లలు పెరిగే టైంకి గాంధీయే గొప్పవాడు, నెహ్రూవే గొప్పవాళ్ళు, వీళ్ళ కుటుంబమే గొప్పది, కాంగ్రెసే గొప్పది, ఇదే మనకు ఆజాదీ తీసుకొని వచ్చింది. వీళ్ళ అల్టిమేట్ ఎజెండా ఏంటి? సనాతన ధర్మాన్ని అంతం చేయాలి, వీళ్ళ సివిలైజేషన్ రూట్స్ని మొత్తం కొలాప్స్ చేసేసేయాలి, అండ్ దీన్ని ఇంకొక ఇస్లామిక్ నేషన్గా వీళ్ళు మార్చుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్న భూభాగం తర్వాత ది హయ్యెస్ట్ ల్యాండ్ ఎవరి దగ్గర ఉందంటే వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది. మేము కట్టర్ కాంగ్రెస్ వాళ్ళం కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఉండడానికి ఏముంది? మీ అమ్మ ఈరోజు చీర కట్టుకుంది, రేపు నీ కూతురు లేకపోతే నీ మనవరాలు బుర్కా వేసుకుంటుంది, వేసుకోవాలని నీకు ఇంట్రెస్ట్ ఉంటే బి అ కట్టర్ కాంగ్రెస్ వాది. ఒకవేళ మేము రాకుండా మళ్ళీ మోదీ కనుక వస్తే మోదీ రావడానికి గల కారణం ప్రజలు కాదు ఈవీఎంలు అని చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఓట్లు పడి వాళ్ళు గెలిస్తే ఈవీఎం ఇస్ నాట్ హ్యాక్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, సో ఈజ్ ఈవీఎం హ్యాక్డ్. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, ఈజ్ ఈవీఎం హ్యాక్డ్. ఈవీఎం హ్యాక్డ్ అయితే దాని బీజేపీ హ్యాస్ టు కమ్. కేటీఆర్ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, త్వరలో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వచ్చేస్తారని చెప్పేసి. ఈసారి ఎలక్టోరల్ బాండ్స్ కేంద్రంగా చాలా బలమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎక్కువగా ఈ సిబిఐ ఈడీని వాడి మీ పార్టీ విరాళాలు ఎక్కువగా సేకరించిందని చెప్తూ ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ఓన్లీ బీజేపీకి వచ్చాయా? కాంగ్రెస్కి రాలేదా? ఇతర పార్టీలకు రాలేదు. రాహుల్ గాంధీ ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు అంటే ఆయనకు అర్హత ఎందుకు లేదని మీరు అనుకుంటున్నారు? అసలు కాంగ్రెస్ వాళ్ళకి అర్హత లేదండి దేశం మీద. మన ధర్మం గురించి మనం ఎదురెత్తి మాట్లాడలేని సిచ్యువేషన్లో మనం ఉన్నామనంటే మన తల్లిని పక్కింటికి పంపించినట్టే, గుర్తుపెట్టుకోండి మాట. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. మనతో పాటు ఉన్నారు బీజేవైఎం స్పోక్స్ పర్సన్ భార్గవి కళ్యాణి గారు. వారితో మాట్లాడి చాలా వాటికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ పైన ఉన్న విమర్శలు, అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ మోదీయే రావాలి అనే స్లోగన్ని వినిపిస్తున్నటువంటి బీజేపీపై విపక్షాలు సంధిస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ప్రశ్నలుగా మలుద్దాం. ఆమె నుంచి ఎటువంటి సమాధానాలు వస్తాయో చూద్దాం. ముందుగా నమస్కారం, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్ భార్గవి గారు. నమస్కారం, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీకు మీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శ్రీరామనవమి చాలా స్పెషల్, ఎందుకనంటే రాముడు జన్మభూమిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసుకొని మొదటి శ్రీరామనవమి అక్కడ జరుపుకుంటున్నాము. 12 గంటలకు అందరూ చూశారు. సూర్య వంశం నుంచి పుట్టిన ఈ రాముడికి సూర్యుడు తిలకం దిద్దాడు ఈరోజు. అద్భుతమైన దృశ్యం. మన జన్మ ధన్యమైంది. ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా అంటే మీ టైం కేటాయించి మాకు వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా మనం ప్రజెంట్ మీరు బీజేపీకి సంబంధించిన ఒక ప్రచార కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నారు. బీజేపీపై ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటి అంటే దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ ఐటీ కానీ లేకపోతే సిబిఐ వీటిని విపక్షాల మీదకి వదులుతూ ఉన్నారు. ఇది కేవలం ప్రతీకార చర్యలో భాగంగా అని చెప్పి. ఈవెన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కూడా పదే పదే చేస్తున్న ఆరోపణలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా చేస్తున్నటువంటి విమర్శలాగా. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? నేనైతే సీదా సాఫ్ ఒకటే లైన్లో చెప్పాలంటే, ఈ దర్యాప్తు సంస్థలన్నింటినీ భారతీయ జనతా పార్టీ కేవలం ప్రతిపక్షాల మీదుగా ఒక బాణంలాగా ప్రయోగిస్తుంది, లేకపోతే ఒక అస్త్రంగా ప్రయోగిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న అంటే వాళ్ళకి ఉన్న కాన్స్టిట్యున్సీస్ కానీ వాళ్ళకున్న రాజకీయ ఏమైనా ఓట్ షేర్ కానీ ఏదైనా కావచ్చు, ఆ పలానా రాష్ట్రాల్లో దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేయలేదు అనుకోండి, వాళ్ళకి ఈడీ వచ్చినా సిబిఐ వచ్చినా వాళ్ళకి ఏం భయం? ఇఫ్ దే ఆర్ కరెక్ట్, దే కెన్ ఓపెన్ దేర్ డోర్స్, దే కెన్ హ్యాపీలీ వెల్కమ్ దెమ్.
స్వాగతించవచ్చు, కానీ ప్రతిపక్షం స్వాగతించడానికి సిద్ధంగా లేదు. ఎందుకనంటే వాళ్ళు చేసిన తప్పిదాలు. సిబిఐని కానీ ఈడీని కానీ ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలకి ధైర్యం ఉండాలి. ఓకే, ఇఫ్ వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంగా ఉంటే వీళ్ళు ఎలాంటి దర్యాప్తు సంస్థలు కానీ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద అలాంటి చర్యలు తీసుకున్నా కూడా ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, వెన్ దే ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ లీగల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు భయపడాలి? సో వాళ్ళు స్కామ్ చేశారు కాబట్టి ఇప్పుడు కవిత గారైనా సరే ఆవిడ నెయ్యి బాగా తింటారు, 15 కిలోలు నెయ్యి ఒకరోజు ఎలా తింటున్నావు అక్క, లావైపోతావు అక్క, కొంచెం నీ హెల్త్ గురించి చూసుకో, కొలెస్ట్రాల్ పెరిగిపోదు. ఆవిడకి ఎక్కువ కొలెస్ట్రాల్ అయిపోయి ఇప్పుడు కొంచెం కొలెస్ట్రాల్ తగ్గించే పనిలో సిబిఐ వాళ్ళు ఉన్నారనమాట. అందుకే ఆవిడని కస్టడీలో తీసుకొని ఉన్నారు. సో వర్కౌట్స్ బాగా చేయిస్తున్నారు. సో షీ విల్ కమ్ ఫిట్ అండ్ హెల్తీ. కొలెస్ట్రాల్ కొంచెం తగ్గించుకొని వస్తారు బయటికి. దట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్ విచ్ వీ కెన్ గివ్. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ క్లీన్ అండ్ క్లియర్ విత్ దేర్, వాళ్ళు ఏమైనా వాళ్ళు చేసుకుని చెత్త పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ బీజేపీ మాత్రం ఇవన్నీ అస్త్రాలుగా ప్రయోగిస్తోంది అని మళ్ళీ బీజేపీ మీదకి కేవలం ఒక పొలిటికల్ ఎజెండాగా పెట్టుకొని వాగడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అసలు 10 yearsలో మరి ఎంత సంపద దోచుకొని పోతే మరి ఈడీని సిబిఐని పంపించకుండా ఆ సంపదనంతా మళ్ళీ గవర్నమెంట్ బ్యాక్ చేసుకోకుండా కాంగ్రెస్ హయాంలో అలానే నడిచింది. 10 ఏళ్లలో 35 లక్షలు పట్టుకున్నారంటే ఈడీ ఇంకా సిబిఐ. అంటే అంతా కూడా మన స్కామ్లు జరగలేదా? మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వీళ్ళ స్కామ్లు అన్ని బయటకు తీయడం జరిగింది. A to Z స్కామ్స్ ఉన్నాయి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. మన ఫోన్ నెంబర్ 10 digit ఉంటుంది అన్న. వీళ్ళు చేసిన స్కామ్స్ దాని ద్వారా వచ్చిన అమౌంట్ 15 digit అమౌంట్. మనకి రోడ్లు వేయడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు, జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, కొత్త కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి పైసలు లేవు. మనది పావర్టీలోకి వెళ్ళిపోయింది. అసలు ఇండియన్ ఎకానమీ గురించి అసలు ప్రపంచ దేశాలు మాట్లాడుకునే స్టేజ్ దాటిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, పేదరికం ఏంటంటే గరీబీ హటావో అనుకుంటూ 3 తరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ 4th generation ప్రియాంక గాంధీ కూడా చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. కానీ గరీబీ హటావో ఆన్ వాట్ బేసిస్, ఏం చేశారు అనేది కూడా ఒక పాయింట్ కదా. సో ఇలా నడుస్తోంది వాళ్ళది. లెట్ దెమ్ సెట్ ద ఎజెండా. సో మేమేం చేయాలో మేము చేస్తున్నాం. ఈడీ సిబిఐ యాక్చువల్లీ దే ఆర్ హ్యావింగ్ సమ్ కాన్స్టిట్యూషనల్ పవర్స్. ఓకే, మేబీ దే ఆర్ వర్కింగ్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఈయనకు పవర్స్ ఉండొచ్చు కాన్స్టిట్యూషనల్ బేసిస్లో, బట్ దే ఆర్ డూయింగ్ దర్ వర్క్. ఓకే, వాళ్ళు పర్టికులర్లీ బీజేపీకి అనుబంధమైన సంస్థలు అయితే కాదు కదా, రైట్? దే ఆర్ డూయింగ్ దర్ వర్క్. ఇఫ్ అపోజిషన్ వాళ్ళు నిజంగా మేము క్లీన్ అండ్ క్లియర్గా పాలిటిక్స్ చేస్తున్నాం, మేము ప్రజల మనుషులం, లేకపోతే మేము ఎక్కడ దోచుకొని తినలేదని వాళ్ళకి ధైర్యం ఉంటే వాళ్ళు ఇలాంటి భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని పొలిటికల్ ఎజెండాగా తిప్పడం, మళ్ళీ బీజేపీకి మళ్ళీ ఓటు షేర్ తగ్గించే ప్రయత్నం చేయడం, ఏదో బురద జల్లే ప్రయత్నం చేయడం. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆప్షన్లు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు కాబట్టి లెట్ దెమ్ చూస్. ప్రతిదానికి మా దగ్గర కూడా సమాధానం ఉంది. అండ్ ఇదే కేసుకు సంబంధించి మనం మాట్లాడాలి అంటే ఈ సిబిఐ ఈడీల ద్వారా సమన్లు కూడా పదే పంపించటము, దీన్ని ఎలా చూడాలి? అది పదే పంపించినా కూడా వాళ్ళు రావాలి కదండి. దే ఆర్ రిజెక్టింగ్ ఏదో ఒక కారణం చెప్పి. ఇప్పుడు మీరు కవిత గారినే చూడండి, తనకి బెయిల్ ఎందుకు కావాలంటే వాళ్ళ అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయంటే దానికి బెయిల్ కావాలంటే ఆవిడకి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ముందుగా సిగ్గుపడే స్కామ్ అది. దేశ ప్రజలు కూడా ఆశ్చర్యంగా చూస్తున్న స్కామ్. అలాంటి స్కామ్ దేశ రాజధానిలో చేసింది. అందరు తల్లించుకునే స్టేజ్లో ఉంటే ఆమె ఏవో రీజన్లు చెప్పుకుంటూ బెయిల్ కావాలి, సమ్మన్స్ ఇచ్చినా కూడా చాలాసార్లు అటెండ్ అవ్వకపోవడం, ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం చెప్పడం, ప్రతిసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించి మేము రాము, వీళ్ళు కావాలని మా మీద ఇలాంటి చర్యలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి అగేన్స్ట్గా పిటిషన్ లేడం. ఆమె ఎన్నిసార్లు సుప్రీంకోర్టు కొట్టిపడేసినా కూడా అసలు వీళ్ళు ఎంత స్టేజ్కి వెళ్ళిపోయారని అంటే కోర్టులు కూడా బీజేపీతో ముడిపడి ఉన్నాయి, వీళ్ళు ఏం చెప్తే అవి చేస్తున్నారు అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే జ్యుడిషియర్ని కూడా లెజిస్లేటివ్తో కలిపేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేనైతే ఒకటే చెప్పగలుగుతా అండి, మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు. ఇట్ మే బి ఎనీ పాలిటీషియన్, బీజేపీ అనే కాదు. అలా అయితే చెప్పాలంటే బీజేపీలో కూడా కొంత ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ పొలిటీషియన్స్ మీద కొన్ని స్టేట్స్లో ఈడీ అండ్ సిబిఐ దాడులు జరిగాయి. అలాంటి ఇండివిజువల్స్ని పార్టీల నుంచి పీకేయడం కూడా జరిగింది. ఎందుకనంటే వీఆర్ యాక్సెప్టింగ్ దట్ ఇఫ్ అలాంటి ఎవరైనా లీడర్స్ మా బీజేపీలో ఉంటే వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టలేదు కేంద్ర నాయకత్వం. ఎవరికి ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంది. ఈవెన్ అపోజిషన్ అయినా మా పార్టీ అయినా ఏదైనా ప్రతి ఒక్కరికి సరి సమానంగా న్యాయం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు దోచుకునేది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఓకే, బీజేపీలో ఏంటన్నట్టు ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ని దాటి వీళ్ళు పనులు చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వేటు పడుతుంది. అట్ ద సేమ్ టైం అపోజిషన్ మీద చేస్తే ఏమైపోతుందంటే మేము అపోజిషన్ మీద మాత్రమే దాడి చేస్తున్నాం అనే కోణం వచ్చేస్తుంది. వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు కదా. దే కెన్ వెల్కమ్ దెమ్ హ్యాపీలీ. మేము పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నాం అనే బేసిస్ వాళ్ళకు ఉన్నప్పుడు దే కెన్ ఈజీలీ హ్యాండిల్
ఇక్కడ మీరు చెప్పిన ఆన్సర్లోనే ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీ మీ కేంద్ర నాయకత్వంలో భాగంగా మీ పార్టీలో ఎవరు తప్పు చేసినా కూడా వారిని పనిష్ చేస్తాం అంటున్నారు. బట్ అదే విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఇలా తప్పులు చేసిన వాళ్ళు మీ పార్టీలోకి వస్తే మళ్ళీ వారిని కూడా స్వాగతించేస్తూ ఉన్నారు అని చెప్పేసి అదొక విమర్శ ఉంది. సరే, వాటికి చాలామంది మీ పార్టీ తరఫున చాలామంది సమాధానాలు చెప్పారు. ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే సిఏఏ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసినటువంటి ఒక చట్టం, దాన్ని మళ్ళీ రిమూవ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. నిజంగా సిఏఏ ఇక్కడున్న భారతీయ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చట్టమా? అసలు దానిపైన మీకున్న క్లారిటీ? నేను టుగెదర్ అన్ని ఇప్పుడు 370 ఆర్టికల్ని రద్దు చేయడం కానీ, యూసీసీని ప్రవేశపెట్టడం కానీ, సిఏఏ గురించి వీటన్నిటి గురించి కుల్మిల్కే నేను ఒక ఆన్సర్ ఇవ్వాలనుకుంటాండి. నా మనసులో ఉన్నది ఒక మాట. రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసింది ఒక తీరుంది, కానీ వీళ్ళు దీన్ని అమెండ్ చేసి మార్చి మన మీద రుద్దే ప్రయత్నం చేశారు. అది చాలా కోణాలు. రీసెంట్గానే బయటకు వచ్చిన ఇంకొక అంశం ఏంటి అని అంటే, కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మొత్తం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి డ్రాఫ్ట్ చేసి ఒక కాన్స్టిట్యూషన్ బయటకు వచ్చిన తర్వాత అందులో రాముడు, హనుమంతుడు, వీళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఇంక్లూడింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ చరిత్ర మొత్తం వీళ్ళందరూ దీస్ ఆర్ ఆల్ ఇంక్లూడెడ్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఇఫ్ సెక్యులరిజం ఓకే అనే దాన్ని మన ప్రియాంబిల్లో చేర్చాలి అని అంటే వీళ్ళు ఉండకూడదు. కాబట్టి వీళ్ళందరినీ రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసేసి అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసిన ఇంకొక పిచ్చి పని ఏంటి అని అంటే, కేవలం మైనారిటీ ఓట్స్ కోసం మన ఎక్కడ చరిత్ర పుస్తకాలలో గొప్ప గొప్ప వీరుల గురించి, అందులో హైందవ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మం నుంచి వచ్చిన వీరుల గురించి ఎక్కడ చరిత్రలు మీరు చూడరు. మీరు ఇప్పుడైనా కూడా ఫ్రమ్ గ్రేడ్ 1 అంటే వాళ్ళకి ఈవీఎస్ అలా ఉంటాయిలేండి, కానీ ఫ్రమ్ గ్రేడ్ 5 తీసుకుంటే దే విల్ హ్యావ్ సోషల్. మీరు అక్కడ ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు సెంట్రల్ బోర్డ్ తీసుకోండి, స్టేట్ బోర్డ్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఏ హిస్టరీ బుక్స్లో కూడా మీకు మన చరిత్ర కనిపించదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ స్క్రిప్టెడ్ అనమాట. అంటే పిల్లలు పెరిగే టైంకి గాంధీయే గొప్పవాడు, నెహ్రూవే గొప్పవాళ్ళు, వీళ్ళ కుటుంబమే గొప్పది, కాంగ్రెసే గొప్పది, ఇదే మనకు ఆజాదీ తీసుకొని వచ్చింది అనే ఒక మెంటాలిటీని పిల్లల్లో సెట్ చేసి పెడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం హిందువులలో కూడా పౌరుషాన్ని చంపేసేటట్టుగా వాళ్ళ విద్యా విధానాన్ని మార్చే ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఇంకొక పిచ్చి పని ఏంటంటే, వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 years వరకు కూడా ఒక ముస్లిం ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకున్నారు దేశానికి. దానివల్ల మనం ఇప్పుడు చదువుకున్న హిస్టరీ బుక్స్లో మొత్తం కూడా ఆ ముస్లిం రాజుల గురించి తప్ప, మన పిల్లల్ని అడగండి జహాంగీర్ వాళ్ళ వంశం గురించి అడగండి వాళ్ళు చెప్తారు, అక్బర్ గురించి అడగండి వాళ్ళు చెప్పగలుగుతారు, మన రాజుల గురించి అడగండి ఎంతమందికి తెలుసు, పిల్లలకి ఒకసారి క్వశ్చన్ చేయండి. వాళ్ళ గురించి మనం ఎందుకు చదువుకోవాలి? ఇప్పుడు ఒక దొంగ గురించి, లేకపోతే ఒక హంతకుడు గురించి, ఒక రేపిస్ట్ గురించి మనం చదువుకుంటామా? మనం శిక్షిస్తాం, కానీ మనం చదువుకుంటున్నాం. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం చదువుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీచులు అంటే, ఈ హైదరాబాద్ సంస్థానాన్ని నేను పాకిస్తాన్లో అయినా చేరుస్తాను కానీ, లేకపోతే సపరేట్ దేశంగా అయినా ఉంటాను కానీ భారతదేశంలో విలీనం చేయనన్న నిజాం రాజుని తీసుకొని వెళ్ళి అంతమందిని చంపించేశాడు, అంతమందిని కన్వర్ట్ చేశాడు ఇస్లాం మతంలోకి. ఎవరైతే కన్వర్ట్ కాలేదో వాళ్ళని చంపించేశాడు. ఆడవాళ్ళ ముందే భర్తల్ని చంపేసి వాళ్ళ శవాల ఎదురుకుండా ఉండగా ఆడవాళ్ళని మానభంగాలు చేశారు, వాళ్ళని చంపేశారు. ఇలాంటి సిచ్యువేషన్స్, దారుణమైన పరిస్థితులు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హిందువులకి. మన భాషని తీసేశారు, మనం పూజలు చేసుకోవడానికి సెలవులు లేవు, గుళ్ళకి వెళ్ళడానికి లేదు, మనం బొట్టు పెట్టుకోవడానికి కూడా ట్యాక్సులు విధించారండి. ఇది మనం ఉంటున్న ఏరియా అలాంటి చరిత్ర కలిగిన ఏరియా. ఎంతమంది పిల్లలకి చరిత్ర గురించి తెలుసు? అలాంటి వాడిని తీసుకొని ఒక దొంగతనం చేస్తేనే తీసుకుపోయి కోర్టు ముందు హాజరుపరుస్తున్నామే. ఇంత దుర్మార్గం చేసిన వాడిని తీసుకుపోయి కాంగ్రెస్ గవర్నమెంట్, మన సార్ అయితే మంచిగా, ఆయనైతే గొప్పవారు, మనం ఏమనుకోవాలి, ఆపరేషన్ పోలో నిర్వహించి ఆయనైతే ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారండి, నెహ్రూ గారు ఏం చేశారు? వై దే ఆర్ సపోర్టింగ్ విత్ జిన్నా? చెప్పండి. ఇలాంటి విషయాలు చరిత్ర నుంచి తొలగించే ప్రయత్నం చేసి అన్ని విధాలుగా కూడా అండి, ఈ పర్సన్ని తీసుకుపోయి, నిజాం రాజుని తీసుకుపోయి గవర్నర్ని వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో. అసలు ఏమనుకోవాలి, ఏ దృష్టితో మీరు వాళ్ళని చూడాలి ఒకసారి నేను అడగదలుచుకున్నాను. ఏ దృష్టిలో, ఏ కోణంలో వాళ్ళని చూడాలి? హిందువులు ఎంతవరకు, మనం హిందుత్వం గురించి మాట్లాడితే మతతత్వవాదులు భారతీయ జనతా పార్టీ, కానీ అదే వాళ్ళు మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటూ
వాళ్ళని బుజ్జగించడానికి బాబ్రీ మసీద్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మాత్రం ఇప్పుడు మేము రామ మందిరం కట్టి అయోధ్యలో రామ జన్మభూమి అక్కడ మందిరాన్ని నిర్మించి మేము మతతత్వవాదులం అయ్యాం. కేవలం భారతదేశం మొత్తాన్ని కూడా హిందుత్వం అనే కోణంలో మాత్రమే బీజేపీ గవర్నమెంట్ తీసుకొని పోతుంది, ముస్లిమ్స్కి వ్యతిరేకం అని ఒక ముద్ర వేయడం ప్రయత్నం చేశారు. మరి అదే రామ మందిరం గురించి కొట్లాడి లక్షల మంది వేల మంది ప్రాణత్యాగం చేస్తే భారతదేశంలో ఉన్న మెజారిటీలు ఆ రాముణ్ణి ఆయన పుట్టిన చోట గుడి లేదండి, కనీసం టెంట్లో పూజించుకోవాల్సిన పరిస్థితి. కొన్ని రోజులు ఆయనకు పూజలు లేవు, నైవేద్యాలు నిత్య పూజలు ఆగిపోయాయి ఆయనకి. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మనకి. దాన్ని ఎందుకు ఓపెన్ చేశారని మరి క్వశ్చన్ చేయాలి కదా. ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి, మరి వాళ్ళని కూడా ఇప్పుడు ఆ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ కాకపోతే దీన్ని ఏమనాలి? మరి అప్పుడు మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు మళ్ళీ గెలవడానికి ఓకే ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ కావడం కోసం, మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం ఆ బాబ్రీ మసీద్ని మళ్ళీ ఓపెన్ చేశారు. సుప్రీంకోర్టు క్లోజ్ చేస్తే మీరు ఓపెన్ చేశారు. అది దేనికోసం? ఓట్స్ కోసం. మరి మేము సుప్రీంకోర్టులో వెళ్ళి ఈ భారతదేశంలో ఎక్కడైతే సనాతన ధర్మం పుట్టిందో ఈ భారతదేశం ఈ గడ్డ మీద రాముణ్ణి పూజించుకోవడానికి వెళ్ళి సుప్రీంకోర్టులో మా రాముణ్ణి బోన్లో నిల్చోబెట్టిన కాంగ్రెస్ కుక్కలకి ఈరోజు హిందువులు ఎందుకు ఓటేయాలి? ఈరోజు 370 ఆర్టికల్ కూడా అండి కాశ్మీర్లో అయిపోయింది. భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా ప్రతి వాళ్ళకి ఎంత ఏ కుక్కకి ఏ బొక్కేయాలో అన్నట్టు అలా వేసేసారు. ఇప్పుడు హిందువుల పరిస్థితి ఏంటి పాకిస్తాన్లో? ఓకే రిలీజియన్ బేసిస్ మీద ఈ దేశాన్ని డివైడ్ చేసినప్పుడు అది ముస్లిం దేశంగా అయినప్పుడు ఇది హిందూ దేశంగా ఎందుకు కాదు? ఓకే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న హిందువుల భూములు కబ్జా తీసుకోవచ్చు, అక్కడ ల్యాండ్ తీసుకోమని చెప్పిన గవర్నమెంట్, వీళ్ళందరిని అక్కడ సేఫ్గా పంపించిన గవర్నమెంట్ హిందువులను మాత్రం అక్కడ నుంచి భారతదేశానికి రావడానికి కనీసం ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోలేదు? ఒక్క ఆపరేషన్ కూడా ఎందుకు తీసుకోలేదు? ఆర్ఎస్ఎస్ గురూజీ గారు తీసుకున్నారు ఆ స్టాండ్. లక్షల మంది హిందువులు పాకిస్తాన్ నుంచి వలసలు వచ్చి భారతదేశంలో ఉండడానికి, సేఫ్గా వాళ్ళ కుటుంబాలు రావడానికి ఒక రూపకల్పన చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. లేకపోతే ఈరోజు ఎన్ని హిందూ కుటుంబాలు అధోగతి పాలయ్యో ఒకసారి ఆలోచించండి. వక్ఫ్ బోర్డ్ తీసుకొని వచ్చారు, ముస్లిం పర్సనల్ లా తీసుకొని వచ్చారు, అందరూ సమానమే అని మాట్లాడుతూ ఉంటారు. ఎప్పటి వరకు సమానం అని మాట్లాడతారు? వీళ్ళ మెజారిటీ పెరిగే వరకు, వీళ్ళ జనాభా పెరిగి వీళ్ళు భారతదేశం మీద హుకుం చెలాయించే రోజులు వచ్చే వరకు కూడా హిందువుల మీద మాత్రం మైండ్ సెట్ సెక్యులర్ సెక్యులర్ సెక్యులర్. ఏ మతం అయితే ఏంటి అన్ని సమానం, అన్ని సమానమైనప్పుడు యూసీసీ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఓకే యూనిఫామ్ సివిల్ కోడ్ కి మీరు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? మరి విచ్ ఇస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ. యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా మళ్ళీ ఇక్కడ మైనారిటీలను అణచివేస్తుంది బీజేపీ అనేది వారి పాయింట్. అలాంటప్పుడు మరి సిఏని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు 2 రకాల ఎజెండాలు ఉన్నాయండి. వీళ్ళ అల్టిమేట్ ఎజెండా ఏంటి? సనాతన ధర్మాన్ని అంతం చేయాలి, వీళ్ళ సివిలైజేషన్ రూట్స్ని మొత్తం కొలాప్స్ చేసేసేయాలి, అండ్ దీని ఇంకొక ఇస్లామిక్ నేషన్గా వీళ్ళు మార్చుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు ఇప్పుడు కూడా. పొలిటికలీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఇప్పుడు దానికి గండి పడేసరికి వాళ్ళకి అర్థం కావట్లేదు వాట్ హ్యాస్ టు బి డన్ నెక్స్ట్. యూసీసీ గురించి వస్తే అందరూ సమానం అంటే అన్ని రిలీజన్స్ ఎలా సమానం అవుతాయి? ఇస్లాం వేరు, హిందుత్వం వేరు, వాళ్ళ యూనో వాళ్ళ థియరీస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళది, అన్నీ ఎలా ఈక్వల్ అవుతాయని వాళ్ళు కొట్లాడతారు. ఇఫ్ ఇన్ కేస్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి సిఏఏ తీసుకొని వచ్చి ఆన్ రిలీజియస్ బేసిస్ సిటిజన్షిప్ ఇస్తామని చెప్పి ప్రకటిస్తే ఆన్ రిలీజియస్ బేసిస్ ఎలా తీసుకుంటారు? ఏదైనా కాన్స్టిట్యూషనల్ ఒక డెసిషన్ తీసుకోవాలని అనుకుంటే కాన్స్టిట్యూషనల్ బేసిస్గా యూ కాంట్ టేక్ ఇట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ కదా అని మాట్లాడతారు. యూసీసీకేమో ఇలా పోరాడతారు, సిఏఏకేమో అలా పోరాడతారు. హిపోక్రెట్స్ కెన్ బి ఈజీలీ ఎక్స్పోజ్డ్ అండి. ఈ భారతదేశంలో ఇంకా మేల్కోవాల్సింది ఎవరైనా ఉన్నారంటే హిందువులే. అంటే ఇలాంటి వాళ్ళందరూ మతతత్వాన్ని మా మీద ముద్రేసే ప్రతి ఒక్కరు కూడా బాబర్ సమాధి దగ్గరికి వెళ్ళి పొర్లు దండాలు పెట్టి మరీ వస్తారు. ఈ భారతదేశం అస్తిత్వమైన రాముడు మందిరం కడితే దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. సిఏ కానీ లేకపోతే యూసీసీ తీసుకోండి, 370 ఆర్టికల్ తీసుకోండి, వీళ్ళొక్క దీనిది మేము వస్తే సిఏ లేకుండా చేస్తాం, యూసీసీని అమలు చేయకుండా చేస్తాం, మీ ముస్లిం పర్సనల్ లా మీకు అలానే ఉంటుంది, వక్ఫ్ బోర్డ్ని ఎవరు టచ్ చేసే అవకాశం ఉండదు. భారతదేశం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్న భూభాగం తర్వాత ది హయ్యెస్ట్ ల్యాండ్ ఎవరి దగ్గర ఉందంటే వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది. దే ఆర్ స్లోలీ క్లెయిమింగ్ ద ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ ద నేషన్. అండ్ సుప్రీంకోర్టు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వలేదు.
యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఇలాంటి చట్టాలు ఏమి ముస్లిమ్స్కి పర్సనల్గా చట్టాలని ఇంక్లూడ్ చేయండి కాన్స్టిట్యూషన్ బేసిస్లో, లేకపోతే ఈ వక్ఫ్ బోర్డు గురించి కానీ అంబేద్కర్ గారు ఎక్కడ రాయలేదు. మరి ఇలాంటి విషయాల్లో ఈవెన్ నేను ఇంకొక మాట కూడా చెప్తానండి. అంబేద్కర్ గారు గాంధీతోని నెహ్రూతోని చెప్పిన విషయం ఇది. ఇప్పుడు మీరు ఆన్ రిలీజియస్ బేసిస్ పాకిస్తాన్ డివైడ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ అక్కడికి వెళ్ళాలంటున్నారు, అక్కడున్న హిందువులు అన్నది ఇక్కడ రావాలంటున్నారు. మరి ఇక్కడున్న ముస్లిమ్స్ అందరూ కూడా అటు వెళ్ళాలి కదా అంటే గాంధీ గారు ఏం చెప్పారు స్టేట్మెంట్? ముస్లిమ్స్ ఎంత కటువుగా ఉన్నా కూడా, మనల్ని కొట్టడానికి వచ్చినా, ఆఖరికి చంపడానికి వచ్చినా కూడా మనకి చాలా ఓపిక ఉండాలి హిందువులకి అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఒక దేశం ఏమో రిలీజియస్ బేసిస్ మీద ఇస్లామిక్ నేషన్గా అయిపోయింది, ఇంకొక దేశం ఏమో ఇస్లామిక్ దేశంగా మారడానికి పునాదులు వేసి పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇలాంటి పునాదుల్లో ఇవన్నీ వెళ్తాయి. 370 ఆర్టికల్ కానీ, ఈ యూసీసీని అమలు చేయకుండా ఉండడం కానీ, సిఏ కానీ, ఇవన్నీ దీస్ ఆర్ ఎఫెక్టింగ్ అండి, మన దేశాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎవడైతే పొద్దున్న లేచి 9 to 5 జాబులు చేసుకుంటున్నాడో వాడికి దేశంతో పని లేదు, ధర్మంతో పని లేదు. కానీ కాశ్మీరీ పండిట్స్ని అడిగితే తెలుస్తుంది ఎందుకు పని దేశంతో, వై వీ హ్యావ్ టు బీ అ నేషన్, ఎందుకు అది ఇంపార్టెంట్ అనేది. ఓకే, యాజ్ అ సిటిజన్ మన హక్కులు మాత్రమే కాదండి, బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన, రెస్పాన్సిబిలిటీస్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్లో ప్రజెంట్ దేశంలో ప్రజలు ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్లేసెస్కి వెళ్తే మాకు కూడా చాలా చిరాకు అనిపిస్తుంది. మేము కట్టర్ కాంగ్రెస్ వాళ్ళం అక్క, కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఉండడానికి ఏముంది? మీ అమ్మ ఈరోజు చీర కట్టుకుంది, రేపు నీ కూతురు లేకపోతే నీ మనవరాలు బుర్కా వేసుకుంటుంది, వేసుకోవాలని నీకు ఇంట్రెస్ట్ ఉంటే బీ అ కట్టర్ కాంగ్రెస్ వాది, నో ప్రాబ్లం. డబ్బులు తీసుకొని రాజకీయాలు చేసే చాలామంది రాజకీయ నాయకులకి, పదవుల కోసం పార్టీలు మారి రాజకీయ నాయకులకి దిస్ హ్యాస్ బికమ్ ఎ వెరీ బిగ్ ట్రెండ్ అండి. చూస్తుంటేనే ఒళ్ళు కంపరం పుడుతుంది నాకు. సిగ్గు లేదు వీళ్ళ జనాలకి, సిగ్గు లేదు, నిజంగా సిగ్గు లేదు రాజకీయ నాయకులకి. మన తల్లిని పక్కింటోడికి పంపించినట్టే, మన ధర్మం గురించి మనం ఎదురెత్తి మాట్లాడలేని సిచ్యువేషన్లో మనం ఉన్నామనంటే మన తల్లిని పక్కింటికి పంపించినట్టే. గుర్తుపెట్టుకోండి మాట. మన ధర్మం గురించి, మన దేశం గురించి మాట్లాడే సిచ్యువేషన్లో మన రాజకీయ అది పనికి రాదు అని అంటే మన పొలిటికల్ పార్టీ దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాలి కింద చెప్పు కాదు కదా, దాని కింద ఉన్న బురదలాగా పక్కన పడేసేయండి, తన్ని పడేసేయండి పక్కకు ఆ పొలిటికల్ పార్టీస్ని. కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ ఇట్స్ నెహ్రూవియన్ ఎరా ఇన్ 2024. ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ ఇంకా అది ఒక హిస్టరీలే, ఎప్పుడో చరిత్రలో మనం మాట్లాడుకుంటాం కదా, ఎప్పుడో చరిత్రలో ఉండేవారు అశోక చక్రవర్తి, ఎప్పుడో చరిత్రలో ఉండేవారు అని మాట్లాడుకుంటాం కదా. యూనో ఈ నెహ్రూ ఒక చరిత్ర, గాంధీ ఒక చరిత్ర, కాంగ్రెస్ కూడా ఇంకో దిక్కుమాల చరిత్ర అవ్వబోతుంది. ఇప్పుడు అధికారంలోకి వస్తుంది, బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది, 400 సీట్లు గ్యారంటీ అని ఇలా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ మధ్య ఖర్గే కానీ వీళ్ళ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇదంతా కూడా అంత సీన్ లేదు బీజేపీకి, మేము వస్తాం అధికారంలోకి, కూటమి ఇండి కూటమి వస్తుందని వారు చెప్తూ ఉన్నారు. అలాగే ఒకవేళ మేము రాకుండా మళ్ళీ మోదీ కనుక వస్తే, మోదీ రావడానికి గల కారణం ప్రజలు కాదు ఈవీఎంలు అని చెప్తూ ఉన్నారు. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేసే వస్తారు, వచ్చి ఏం చేస్తారంటే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు మీ వివరణలో కూడా అలాంటి అంటే రాజ్యాంగం మార్చేటటువంటి, మోదీ కూడా దాన్ని ఖండించారు, ఈవెన్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు, మేము ఎక్కడ మారుస్తామని. బట్ ఏంటి, రాజ్యాంగాన్ని మార్చేస్తారా నిజంగా? ఇక ఎన్నికలు అనేవి ఉండవని కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నికలు అనేవి ఉండవా? అసలు మీరు అధికారంలోకి మళ్ళీ వస్తారా రా? అంటే మేబీ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు లైక్ అంటే అది వెనక్కి వెళ్ళిపోతుందేమో. మేబీ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఎలక్షన్స్ ఉండవంటే ఇంకా ఒకటే పార్టీ మిగులుతుంది భారతదేశంలో, ఇంక ఎన్నికలు ఎక్కడి నుంచి పెడతారు, ఇంకా కాంగ్రెస్ మాకు ఓపిక లేదు, ఇంక ఇదే లాస్ట్ ఎలక్షన్స్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. అది బయటకు చెప్పుకోలేక ఇంకా మేము ఎలక్షన్స్ పెట్టమని అని చెప్తున్నట్టున్నారు ఖర్గే గారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. వీళ్ళు ఈవీఎంలు తీసుకొచ్చింది దాని గురించి మనకి ఇక్కడ వాట్ యు కాల్ ఈవీఎంకి సంబంధించి ఆ కంపెనీస్ అన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ వాళ్ళు. సో ఈవీఎం ఇస్ హ్యాక్డ్ అంటున్నారు. ఓకే, అంటే వాళ్ళకి ఓట్లు పడి వాళ్ళు గెలిస్తే ఈవీఎం ఇస్ నాట్ హ్యాక్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, సో ఈజ్ ఈవీఎం హ్యాక్డ్. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, ఈజ్ ఈవీఎం హ్యాక్డ్. ఈవీఎం హ్యాక్డ్ అయితే దెన్ బీజేపీ హ్యాస్ టు కమ్ కదా. జనాల్ని నమ్మించడానికి మేము జెన్యూన్ గా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, జనాల్ని నమ్మించడానికి అక్కడక్కడ గెలిపిస్తున్నారేమో అంటున్నారు. అండ్ కాన్స్టిట్యూషన్ మార్చడం ఏంటండి, వీళ్ళే మార్చి 128 టైమ్స్ అమెండ్ చేసిన కాన్స్టిట్యూషన్ ని అసలు అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ గా మారుతుందేమో కానీ రాజ్యాంగమే అమల్లోకి రాకుండా ఉండే పరిస్థితి రాదు. అంటే ప్యూర్ అంటే వాట్ ఈస్ ది వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు ఎక్కడెక్కడ గెలవాలో అక్కడక్కడ దాన్ని బట్టి వాళ్ళకి నచ్చింది
ఎందుకంటే పై నుంచి కింద వరకు వాళ్ళే ఉన్నారు కాబట్టి అదో వారు చేసిన అమెండ్మెంట్స్ ని మళ్ళీ మీరు తీసేస్తాం. ఫస్ట్లీ ముస్లిం పర్సనల్ లా విల్ గెట్ అవుట్ ఆఫ్ ద బార్డర్ అనమాట. బార్డర్ దాటి బయటకు వెళ్ళగొట్టాలి ఫస్ట్ దీన్ని. వక్ఫ్ బోర్డ్ హ్యాస్ టు ఎండ్ ఇట్స్ రూల్ నఫ్. సో వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అన్నిటిని కూడా ఇప్పుడు ఒక్కసారి భారతదేశంలో మోదీ గారి గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. వీఆర్ ట్రయింగ్ ఫర్ ద 2/3 ఆఫ్ ద మెజారిటీ టు టేక్ దట్ సీరియస్ డెసిషన్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ మన భారతదేశం కోసం. మన భారతదేశం యొక్క ఫ్యూచర్ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలలో ఈ దరిద్రుల వాట్ యు కాల్ హస్తం ఉండకూడదు అని వీఆర్ ట్రయింగ్ ఫర్ ద 2/3 మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. దట్ ఈస్ వాట్ నరేంద్ర మోదీ గారు ఈస్ డూయింగ్. ఎందుకనంటే ఇంకా ఇదే నడుస్తూ ఉంటే మాత్రం ఈ భారతదేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ మనం ఇంకా రక్షించుకోలేం. ఇంకోసారి నన్ను మీరు బొట్టుతో చీరతో చూడరు, ఇంకా బురకా వేసుకోవాల్సిన స్టేజ్ వస్తుంది. ఎందుకనండి, రాజాబాయి గారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ర్యాలీ తీస్తారు, శోభాయాత్ర తీస్తారు, లక్షల మంది వస్తారు రామనవమికి భక్తులు. కాంగ్రెస్ వాళ్ళు పర్మిషన్ నిరాకరించారు. కానీ కర్ణాటకలో మాత్రం ఆ ఔరంగజేబ్కి మాత్రం ర్యాలీకి అనుమతించారు. పాకిస్తాన్ జెండాలు పట్టుకుంటున్నారు అక్కడ ముస్లింలు. టిప్పు సుల్తాన్కి కూడా చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? భారతదేశంలో హిందువుల్ని అంతం చేసిన వాళ్ళు, వాళ్ళకి చిహ్నంగా కొట్టిన గోరీల ముందు మోకరిల్లే వాళ్ళు, వీళ్ళందరినీ భారతదేశం ఎందుకు నెత్తిన కట్టుకోవాలి? ఇఫ్ రియల్లీ ముస్లిమ్స్ ఫీల్ దెమ్ డామినేటెడ్, మేము వీఆర్ గెటింగ్ డామినేటెడ్ బై మెజారిటీ అని వాళ్ళకి అనిపిస్తే, మనకి స్వతంత్రం వచ్చినప్పుడు వేలల్లో ఉన్నాయి మసీదులు, ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి. నిజంగా మేము డామినేట్ చేస్తుంటే ఏవి మిగిలిపోయినాయి. వీఆర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ టు ఎవ్రీ వన్. ఓన్లీ హిందూస్ కెన్ డూ ఇట్. యునో ఈ రామ్ మందిర్ కేసులో కూడా కీలకంగా అక్కడ నుంచి మెయిన్ ట్రేసెస్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఒక హిందూ ఆర్కిటెక్చర్ అనేది ప్రీబిల్ట్ అయి ఉంది అని మనకి కీలకమైన ఆధారాలు ఆ కేసుకి ఇచ్చింది కూడా ఒక ముస్లిం ఆర్కియాలజిస్ట్ కేకే మొహమ్మద్ గారు. ఆయన నుండి క్లియర్గా చెప్పిన స్టేట్మెంట్ ఇది. ఎప్పటి వరకు ఇండియా సెక్యులర్గా ఉంటుంది, ఎప్పటి వరకు అన్ని మతాలని సరసమానంగా చూసే తత్వం భారతదేశంలో ఉంటుంది, ఎప్పటి వరకు అన్ని మతాలని ఇక్కడ ప్రాక్టీస్ చేసే స్టేజ్ ఉంటుంది అని అంటే ఎప్పటి వరకు అయితే హిందువులు మెజారిటీగా ఉంటారో అప్పటి వరకు మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ ఇస్లాం ముస్లిమ్స్ కానీ ఇలా ఉంటే మాత్రం ఈ భారతదేశం అన్ని మతాలని చూసేది కాదు అని ఒక ముస్లిం ఆర్కియాలజిస్ట్ ఆయన చదువుకున్న వ్యక్తి ఆయన చెప్పారండి. హీ సెడ్ బై హిమ్సెల్ఫ్ దట్ వీ హ్యావ్ టు ఇన్హెరిట్ ఆల్ ఆర్ యాన్సెస్టర్స్. రాముడు కృష్ణుడు మన అంటే ఇండియన్ ముస్లిమ్స్ యొక్క యాన్సెస్టర్స్ అని క్లియర్ గా చెప్పారు. అంటే ఇక్కడ బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ లో సబ్కా వికాస్ లో ముస్లిమ్స్ కూడా ఉండాలి కదా, క్రిస్టియన్స్ కూడా ఉండాలి కదా. ఇక్కడ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఆర్ సబ్కా ప్రయాస్ అని నరేంద్ర మోదీ గారు అన్నారు. యా, హీ హాస్ గివెన్ అ వెరీ క్లీన్ అండ్ క్లియర్ స్టేట్మెంట్. దీని వల్ల వచ్చిన నష్టం ఏంటి ముస్లిమ్స్కి? వాట్ ఆర్ ముస్లిమ్స్ ఫేసింగ్ రైట్ నౌ? అంటే మీరు ఇప్పుడు చెప్తున్న దాంట్లోనే వివరణ కావాల్సింది ఏంటంటే, ముస్లిమ్స్కు ఎగైనిస్టా లేకపోతే ముస్లిమ్స్లో ఉన్నటువంటి కొంతమంది మత ప్రేరేపిత లేకపోతే మతోన్మాద అలాంటి విధానాలకా, లేకపోతే ఏంటి మీ కాన్సెప్ట్ అనేది నాకు? వీఆర్ నాట్ అగేన్స్ట్ అ రిలీజన్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నరేంద్ర మోదీ గారు ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఇతర ఏ పెద్ద నాయకులు కానీ ఎవరు కూడా ఒక మతాన్ని కించపరిచి ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్లీ దిస్ హ్యాస్ టు బి నోటెడ్. ఓకే, అండ్ సెకండ్లీ మేము ఎవరికి అగేన్స్ట్గా మాట్లాడుతున్నాము? వీఆర్ నాట్ అగేన్స్ట్ ఆల్ ముస్లిమ్స్ అండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏ స్కీమ్స్ని ప్రకటించిన, ఉజ్వల యోజన తీసుకోండి, ఆవాస్ యోజన తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, బేస్డ్ ఆన్ రిలీజన్ కాదు కదా. అది బేస్డ్ ఆన్ రిలీజన్ కాదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పడితే ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ రిలీజన్? లేదు కదా. వీఆర్ నాట్. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మాకు అదే అందరు ముస్లిమ్స్ మీద గ్రడ్జ్ ఉంది, మేము ముస్లిమ్స్కి అసలు అభివృద్ధి అనేది చేయమని అనుకుంటే దెన్ 1/4 ఆఫ్ ద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉండరు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్లో కూడా మోర్ దెన్ 25% ఎవరైనా బెనిఫిషరీస్ ఉన్నారంటే వాళ్ళు ముస్లిమ్సే. నేను లాస్ట్ టైం కూడా అదే అన్నాను, మేము రోడ్లు వేస్తున్నాం అంటే నరేంద్ర మోదీ గారు రోడ్లు వేశారు, భారతీయ జనతా పార్టీ రోడ్లు వేసింది కాబట్టి ఆ రోడ్లు హిందువులు మాత్రమే వెళ్ళాలి, ముస్లిమ్స్ ఇతర మతస్థులు అందరూ పక్కనున్న మట్టిలోంచి డ్రైవ్ చేసుకుంటూ పోండి అని భారతీయ జనతా పార్టీ చెప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ పడితే ఓన్లీ హిందూస్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి చెప్పలేదు మేము. దిస్ హ్యాస్ టు బి వెరీ క్లియర్. వెళ్తామని చెప్తున్నారు. మత కేంద్రంగా ఏదైతే అధికంగా అందరూ సమానంగా ఉండాలి, అంతేగాని ఒకరికి మాత్రమే ఎక్కువ ఒకరికి మాత్రం తక్కువ అనే కోణంలో ఉండకూడదు. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి స్కీమ్స్ కానీ లేకపోతే వీళ్ళు ప్రవేశపెట్టేది ఏదైనా కూడా
చట్టాలని ఇప్పుడు యూసీసీ అనేది అందరికి సమానమే కదండి. మరి ఇప్పుడు మీరు అలా అంటున్నారు కదా, యూసీసీ అందరికి సమానమే కదా. వై అక్బరుద్దీన్ అండ్ నసరుద్దీన్ ఓవైసీ ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్? దే హావ్ టు ఆన్సర్ కదా. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ ఒక వర్గం. ఎన్నిసార్లు చెప్పలేదండి, 15 నిమిషాలు టైం ఇస్తే చూపిస్తాము, ఎవరో ఒక ఎంతనో చూపిస్తామని మాట్లాడాడు. అంత ధైర్యంగా 15 నిమిషాలు పోలీసులు పక్కన తప్పుకుంటే హిందువుల యొక్క బతుకులు ఏంటో మేము చూస్తామన్నారు. దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్. మరి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మేము ఒక రైట్ వింగ్ పార్టీ అయినాక కూడా ఎందుకు అన్ని స్కీమ్స్లలో కూడా 25% పైగా లబ్ధిదారులు ముస్లింలు ఉన్నారు? వీ వుడ్ హ్యావ్ కట్ డౌన్ ఎవ్రీథింగ్ కదా. మేము చేయలేదు కదా అట్లా. ఓన్లీ రిలీజియన్ బేసిస్ ఎవరు డెసిషన్స్ తీసుకోవట్లేదు భారతీయ జనతా పార్టీలో. బట్ వీ హ్యావ్ టు రివైవ్ అవర్ రూట్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే భారత్ మన దేశానికి ఇట్ ఈస్ హ్యావింగ్ ద వెరీ ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఓకే, మన ధర్మాన్ని అంతం చేయడానికి వచ్చిన శక్తులన్నిటినీ భారతదేశము చాలా స్ట్రాంగ్గా మోసింది ఇప్పటివరకు. కానీ మన భారతదేశంలో ఉన్న రూట్స్, మన సివిలైజేషనల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ధర్మాన్ని, ఈ రూట్స్ని కాపాడుకోవడానికి యోధులు దాన్ని భుజస్కంధాల మీద వేసుకోవడానికి ఇప్పుడు పుడుతున్నారు నాయకులు. అది భారతీయ జనతా పార్టీ నుంచి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ అండి. ఇప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే 2011లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 7 or 11, ఐఎమ్ నాట్ రాంగ్, ఒక నేషనల్ మీడియా కవర్ చేసిన న్యూస్లో ఒక క్లిప్పింగ్. దే సే కాంగ్రెస్ వాళ్ళ సైడ్ నుంచి, అంటే గవర్నమెంట్ నుంచి ఆర్కియాలజికల్ సర్వీసెస్ అది మసీద్, అది అసలు రాముడు అనే వాళ్ళందరూ కూడా కల్పితమే. రామ్ సేతు అనేది కూడా ఏం లేదు, అది కేవలం సెడిమెంట్స్తో మాత్రమే, అంటే న్యాచురల్గా సెడిమెంట్స్ మాత్రమే, ఇట్స్ జస్ట్ అ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్ అంతే అని మాట్లాడారు. రాముడు అనేవాడు కల్పితం, దే ఆర్ జస్ట్ మైథలాజికల్ ఫిగర్స్, వీళ్ళే ఓన్గా సృష్టించిన పాత్రలు మాత్రమే. దే హ్యావ్ రిటర్న్ దేర్ ఓన్ స్టోరీస్ అండ్ దే ఆర్ ఫాలోయింగ్. అండ్ మనమందరం కూడా మూఢనమ్మకాల్ని మోసే వాళ్ళము. కాంగ్రెస్ ఉన్నంత కాలం ఈ భారతదేశం వెనకబడిపోయిన దేశం, ఒక పేద దేశం, ఓకే, అడ్వాన్స్ నేషన్ కాదు. ఓకే, అండ్ ఇంకా చెప్పాలంటే ఒక కంప్లీట్లీ అదేంటంటే దాని గురించి అసలు మాట్లాడడానికి ఎవరు ఇష్టపడలేదు. భారతదేశం గురించి ఒకళ్ళు మాట్లాడడానికి ఎవరు ఇష్టపడలేదు. బికాస్ మూఢనమ్మకాల దేశం, వెనకబడిపోయిన దేశం, అన్డెవలప్డ్. దిస్ ఇస్ వాట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం అచీవ్ చేసింది 6 దశాబ్దాల్లో. ఒక్క దశాబ్ద కాలంలో 10 సంవత్సరాల్లో ఈ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి యుఎస్ వాళ్ళ వైట్ హౌస్లో, వాళ్ళ పార్లమెంట్లో టు సే 75 times మన భారతదేశానికి స్టాండింగ్ అప్లాస్ తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారిది మాత్రమే. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఇండియా విల్ బీ ద ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ వెరీ సూన్. ఇండియా ఈజ్ నవ్, ఎప్పుడు డెవలపింగ్ నేషన్, డెవలపింగ్ కంట్రీ అనే మనం చదువుకుంటూ వచ్చాం. నవ్ ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ. ఎవరైనా ఇంకా డెవలప్మెంట్ గురించి చూడాలి, ఫ్యూచర్ చూడాలి అని అంటే ఈ ప్రపంచంలో యూ హ్యావ్ ఒక డెస్టినేషన్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ జస్ట్ భారత్, ఇట్ ఈస్ జస్ట్ ఇండియా. దట్ ఈస్ వాట్ మనం అచీవ్ చేసాం ఈ 10 yearsలో. అది ఎకనామిక్ బేసిస్ అవ్వచ్చు, జీడిపి గ్రోత్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకొని, లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ప్రతి దగ్గర, ఈవెన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకోండి, ప్రతి దగ్గర వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్. పావర్టీ, బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఎంతమందిని మనం అబవ్ పావర్టీ లైన్ తీసుకొని వచ్చాము. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్. అండ్ మన కల్చర్ని, మన హిస్టరీని, మన హిస్టరీలో ఉన్న అన్సంగ్ హీరోస్కి దే ఆర్ నవ్ గెటింగ్ ద రికగ్నైజేషన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్. మనం పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, పద్మశ్రీలు అమ్ముకునే స్టేజ్ నుంచి వాస్తవంగా కూడా మన భారతదేశానికి రత్నాల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చే స్టేజ్కి మనం వెళ్ళామనంటే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ టు సే వాట్ ఈస్ నరేంద్ర మోదీస్ గవర్నమెంట్ అండ్ వాట్ ఈస్ నరేంద్ర మోదీస్ రెజ్యూమ్. ఓకే, కమింగ్ టు ది తెలంగాణ పాలిటిక్స్. తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ చాలా వరకు అంటే వెనకంజలో ఉంది. మళ్ళీ దాన్ని ఏమంటారు, పైకి రావాలి, అది కేవలం వాళ్ళు కలలుగా అంటున్నారు అంతే, ఇంకేం లేదు. అంటే చాలా వరకు ఇలాంటి సంక్షోభాలు చాలా రాజకీయ పార్టీలు చూసే మళ్ళీ పైకి వచ్చాయి. సో అది చరిత్ర చెబుతోంది. బీఆర్ఎస్ యాజ్ ఆఫ్ నౌ ఈ 2024 ఎన్నికలకు మాత్రం కాస్త వెనుకంజలో ఉంది. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది? ముఖ్యంగా హైదరాబాద్ సెగ్మెంట్లో మాధవిలత గారు పోటీ చేస్తూ ఉన్నారు. సో వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్లీ వీ హ్యావ్ వెరీ డిటర్మైన్డ్. నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారండి, 24/7 ఫర్ 2047, అబ్కీ బార్ 400 పార్. ఇవే మా 2 నినాదాలు అంతే.
400 దాటాలి, 2/3 ఆఫ్ ద మెజారిటీ పార్లమెంట్లో తీసుకొని రావాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఈ 5 టర్మ్స్లో మనము భారతదేశాన్ని ఇంకొక 100-200 టైమ్స్ బెటర్గా మనం డెవలప్ చేసుకునే స్టేజ్కి వెళ్తున్నాం. కాబట్టి కేవలం రాజకీయం కోసం మాత్రమే పొలిటికల్ లబ్ధి కోసం మాత్రమే గుంజుతున్నారు కదా కాంగ్రెస్ వాదులు. వీలాంటి వాళ్ళని అంతం చేసే ప్రయత్నంలో వీఆర్ స్టెప్పింగ్ సో ఫార్వర్డ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ క్రాస్ 400 ఈజ్ అవర్ టార్గెట్. వీ విల్ క్రాస్ 400. అండ్ మాధవీలత గారు తెలంగాణ నుంచి తెలంగాణ వీఆర్ వర్కింగ్ ఆన్ 17 అండి. యాజ్ ఆన్ ఆఫ్ స్కేల్ అయితే అంటున్నారు 11 to 15 మధ్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఈవెన్ సి వీ హ్యావ్ టు అగ్రీ విత్ సమ్ థింగ్స్ అండి. ఎందుకనంటే ప్రజల మైండ్ సెట్ చాలా మందికి కూడా ఇంకా దేశం, నా దేశం, ఇది నా ధర్మం, నా తల్లి, నేను ఇలాంటివి ఇమోషన్స్ ఉంటాయి చూడండి కొన్ని. దే ఆర్ నాట్ టు ఇట్. వాళ్ళకి ఏంటి అని అంటే ఓకే మాకు ఎంత ఇస్తున్నారు, ఓటుకి ఎంత ఇస్తారు, ఎన్ని మందు సీసాలు ఇస్తారు, ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు వస్తాయి, వీటి మీద. లేకపోతే అమ్మో వీడి మాట వినకపోతే నా బిజినెస్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రజెంట్ రైట్లీ కాంగ్రెస్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే బెదిరింపు రాజకీయాలు బాగా వీళ్ళకి వచ్చిన రాజకీయాలు. సో ఏమంటారంటే ఉగ్గు గిన్నెలో నుంచి పట్టిన రాజకీయాలు అనమాట వీళ్ళకి, బెదిరింపు రాజకీయాలు. సో అలా బెదిరించి వాళ్ళ ఓట్ బ్యాంక్ని కొంచెం మలుచుకునే ప్రయత్నం కాంగ్రెస్ అది చేస్తూనే ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక పర్సెంటేజ్ ఈవెన్ దో చాలా మంది ఎక్స్పోజ్ అవుతున్నారు మేము బీజేపీకి ఓటేస్తాం బట్ సైలెంట్ ఓటింగ్ ఈజ్ ఆల్సో దేర్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద రిజల్ట్. ఎన్నికల్లో మనకి ఎన్నికల్లో ఎక్కువగా యూత్ ఫస్ట్ టైం ఓటు వేసే యూత్ జాయిన్ అవుతుంది. వాళ్ళందరూ నిన్న రీసెంట్గా ఏమంటారు వీ హ్యాడ్ వన్ ప్రోగ్రామ్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేషనల్ మీడియాలో. అసలు దేశం ఎటుపోతుంది, ఫస్ట్ టైం ఓటేసే యువత అసలు ఓటు వినియోగించుకోండి అంటే మేము ఎవరికి వేస్తారు మీరు ఓటు అంటే మోడీ గారికి వేస్తారు అంటే వేయండి అని ఆయనే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు, మీరు స్టార్ క్యాంపెయినర్ అయినందుకు మా భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే కేటీఆర్ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, త్వరలో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వచ్చేస్తారని చెప్పేసి. అంటే ఎన్నికల తర్వాత ఇజ్ ఇట్ ట్రూ? మీరేమంటారు? నో, దేర్ ఇస్ నో సచ్ థింగ్ అండి. ఎవరైనా సీఎం పోస్ట్ వదులుకొని కార్యకర్త ఉండిపోవాలని ఎవరు అనుకోరు. బట్ లెట్స్ సీ ద సిచ్యువేషన్స్. ఇప్పుడు ఎవరు వస్తారు ఎవరు రారు ఎవరేంటి వి కాంట్ సే కదండి. ఇప్పుడు బీఆర్ఎస్లోకి ఎలక్షన్స్ కన్నా ముందు మీరు చూసుకుంటే ఉన్న ప్రతోళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళి కూర్చున్నారు. మేబీ థర్డ్ టైం సక్సెసివ్ కేసీఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో, ఇప్పుడే సేఫ్ జోన్లో వెళ్ళిపోదామని కేటీఆర్ చాలా ప్లాన్లు వేసి గుర్తుంచుకోవాలని ఇంకా గుర్తు లేకుండా పోయారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి సైలెంట్ ఓటింగ్ జరిగింది, కాంగ్రెస్ హెస్ కమ్. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా వెనక డోర్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళందరూ కాంగ్రెస్ బాట పట్టారు. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత అసలు కాంగ్రెసే మటమాయం అవబోతోంది భారతదేశంలో మొత్తంలోనే. ఇట్ హ్యాస్ యాక్చువల్లీ లాస్ట్ ఇట్స్ పొజిషన్. మనకి ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఒక అపోజిషన్ స్టాండ్లో ఉండాలి అని అంటే ఒక సర్టెన్ ఓట్ షేర్ ఉండాలి, సర్టెన్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండాలి, దానికి కూడా ఒక లెక్కపత్రం ఉంటుంది. అసలు 2019 ఎలక్షన్స్లోనే వాళ్ళు అది సంపాదించలేకపోయారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ లూజింగ్ ఇట్స్ కెపాసిటీ యాజ్ అ ఆపోజిషన్ పార్టీ. సో అది రూలింగ్ వస్తుంది అని వీళ్ళు అనుకోవడం అదైతే కలలేగా అంటున్నారు. ఖర్గే గారు కలలు కనడం మానేసి నిజ ప్రపంచంలో బతికితే చాలా బెటర్. అండ్ ఎలక్షన్స్ తర్వాత ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు. బట్ వాట్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఇట్ ఈజ్ మేము ఎవరు వస్తారు ఎవరు వెళ్ళిపోతారు పార్టీ నుంచి, పార్టీ ఎప్పుడు అది చూసుకోదు. మా లక్ష్యం ఏంటి, మా సిద్ధాంతం ఏంటి, మేము భారతదేశాన్ని తీసుకెళ్ళి ఏ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాము, ప్రజలకు మేము ఏం చేయాలనుకుంటున్నాం అనే కోణంలో మాత్రమే బీజేపీ విల్ థింక్. ఓకే, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అంశానికి వద్దాం. ఇందులో అంటే ఇంతవరకు బీజేపీ మీద అవినీతికి సంబంధించిన ఆరోపణలు చేయాలి అంటే విపక్షాలు వెనకంజ వేసేవి. అప్పట్లో పీఎం కేర్స్ గురించి కూడా చేసాయి కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈసారి ఎలక్టోరల్ బాండ్స్ కేంద్రంగా చాలా బలమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎక్కువగా ఈ సిబిఐ ఈడీని వాడి మీ పార్టీ విరాళాలు ఎక్కువగా సేకరించిందని చెప్తూ ఉన్నారు. ఓకే, మరి ఏంటి దీంట్లో స్కామ్ జరిగిందనాలా లేదనాలా? పనిపాటు లేని రాజకీయ నాయకులు కాంగ్రెస్ వాళ్ళ నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఎలక్టోరల్ బాండ్స్ ఓన్లీ బీజేపీకి వచ్చాయా, కాంగ్రెస్కి రాలేదా, ఇతర పార్టీలకు రాలేదా? మీరు ఒక్కసారి జస్ట్ అబ్జర్వ్ స్టాటిస్టిక్స్ చూడండి, ఎవరికి ఎంత మటుకు విరాళాలు వచ్చాయి. ఒక రీజనల్ పార్టీ అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇక్కడ అభివృద్ధి చేయాలి, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. ఓకే, అది జరగలేదు, ఇప్పటివరకు జరగలేదు. అసలు ఉన్న ఖాళీలే భర్తీ చేయలేకపోయాడు, ఇంకా ప్రతి ఇంటికి ఉద్యోగం ఎక్కడి నుంచి ఇచ్చేవాడు? ప్రతిసారి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మనం అడిగితే ఇది ఇప్పుడే పుట్టిన పసికందు తెలంగాణ రాష్ట్రం అనేది, మేము కొంచెం నిలదొక్కుకోవడానికి సమయం కావాలి అని 10 సంవత్సరాల్లో వీళ్ళు రాజకీయం చేస్తే స్కామ్లే తప్ప బయటకి ఇంకేం వెళ్ళలేదు.
ఒక్కసారి వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎంత ఫండింగ్ వచ్చో ఒకసారి చెక్ చేయండి. యాజ్ ఎ నేషనల్ పార్టీ బీజేపీ టుగెదర్ అంటే ఓవరాల్ నేషన్లో అది ఉన్నా కూడా లెట్ అస్ సపోజ్ ఓవరాల్ 3,000 కంపెనీస్ ఉన్నా కూడా 26 or 27 మీద మాత్రమే జరిగింది. ఈ సోదాల్లో కూడా కేవలం 37% మాత్రమే బీజేపీ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నట్టు డేటా ఉంది. మిగతా 63 ఎక్కడ పోయినట్టు, ఏ ఇతర పార్టీలోకి పోయినట్టు, మా ఎలియన్స్కి సంబంధం లేని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నట్టు మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. సో వాళ్ళ సైడ్ నుంచి వాట్ ఈస్ ద ఆన్సర్? ఇప్పుడు మీరు అసలు ₹1 కూడా ఎలక్ట్రల్ బాండ్స్ నుంచి ముట్టలేదు, మేము పతిత పరబ్రహ్మ ఫీల్ అయ్యే వాళ్ళు, దే హ్యావ్ టు స్పీక్ ఆన్ దిస్ ఆల్సో. దట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్ ఐ కెన్ గివ్. సరే, చివరిగా ఇంకొక ప్రశ్న. రాహుల్ గాంధీ ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు? అంటే ఆయనకు అర్హత ఎందుకు లేదని మీరు అనుకుంటున్నారు? అసలు కాంగ్రెస్ వాళ్ళకి అర్హత లేదండి దేశం మీద. ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా ఈ దేశానికి ఇంకా అసలు కాంగ్రెస్ వాళ్ళకి అసలు దేశం మీద అధికారం లేదు. వై మోదీ, వై నాట్ రాహుల్ గాంధీ? నేను ఎందుకు అంటున్నా అంటే వై మోదీ అనేది, మోదీ ఈజ్ యాక్చువల్లీ థింకింగ్ ఫర్ 2047. మోదీ దేని గురించి మాట్లాడుతున్నారు? భారతదేశాన్ని నేను ఒక 3rd లార్జెస్ట్ ఎకానమీగా తీసుకెళ్తా, జీడిపి గ్రోత్ ఇలా ఉండబోతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఇలా ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఇలా ఉంటుంది, అండ్ మనం ఇంకా స్టార్టప్స్ ఇంకా మనం బిల్డ్ చేస్తాము, నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ మన భారతదేశంలో పెంచే ప్రయత్నం చేస్తాం, మోర్ నెంబర్ ఆఫ్ బిలియనియర్స్ విల్ కమ్ అవుట్. సో నరేంద్ర మోదీ గారు ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ అండి. అండ్ సెల్ఫ్ ప్రొడక్షన్, సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా మనం ఉండాలి, మన మీద మనం ఆత్మనిర్భర్గా ఉండాలి. నరేంద్ర మోదీ గారు దీని గురించి మాట్లాడుతుంటే ఒకవైపు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారు? మత కలహాలకు సంబంధించి అన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ని అబాలిష్ చేయడం కానీ ఇలాంటివన్నీ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ఇవన్నీ చేస్తుంటే నేను వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ తీసేసే మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాను, 370 విల్ కమ్ అగైన్ అంటే మళ్ళీ కాశ్మీర్లో గొడవలు జరిగే ప్రయత్నం. అండర్స్టాండ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ బికమింగ్ అ పాత్వే టు ఇండియా. మన భారతదేశాన్ని మొత్తం కబ్జా పట్టడానికి పాకిస్తాన్ వాళ్ళకి మంచిగా డోర్ వేసారు కానీ లాక్ వేయకుండా వదిలేసి వచ్చారు. అది కాంగ్రెస్ వాళ్ళు చేసేది. ఇంకేం మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ? క్యాస్ట్, మీరు క్యాస్ట్కి సంబంధించి ఇంకా కులగణన గురించి ఎందుకు చేయరు అంటే వాట్ హీఈస్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ విచ్ ఈస్ యాక్చువల్లీ డివైడింగ్ ద కమ్యూనిటీ. ఓకే, దీని గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎంత వెనుకున్నారు, నరేంద్ర మోదీ గారు ఎంత ముందు ఉన్నారు. హీఈస్ టాకింగ్ అబౌట్ 2047లో భారతదేశం ఎక్కడ ఉంటుంది, 2070లో భారతదేశం ఎక్కడ ఉండబోతోంది. ఆ అనాలిసిస్ని తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారు హీస్ ప్రజెంటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. యూ కెన్ చెక్ ఇన్ శ్వేతపత్ర.in వెబ్సైట్ రిలీజ్ చేశారు. మీరు ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్కీమ్లో ఎంతమంది ఏ యోజన కింద ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారనే లిస్ట్, అంటే మేము 10 ఏళ్ళు పరిపాలనలో మేము ఏం చేశాము అని ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది. 6 దశాబ్దాల పాటు వీళ్ళు పరిపాలించారు కదా, మరి వాళ్ళకి శ్వేతపత్రం రిలీజ్ చేసే బాధ్యత లేదా? దిస్ ఈజ్ వై వీ నీడ్ మోడీ అండ్ దిస్ ఈజ్ వై వీ డోంట్ నీడ్ రాహుల్ గాంధీ. థ్యాంక్ యూ భార్గవి గారు, మీ టైం కేటాయించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో ఓవరాల్గా ఈ టాక్స్ మీద మీ యొక్క ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ మరో భరతవర్ష టాక్స్లో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.